ఇటీవల నాసా చేపట్టిన డ్రాగన్ ఫ్లై మిషన్ గమ్యం ఏమిటి? జూపిటర్, మార్స్, వీనస్, టైటాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ టైటాన్. డ్రాగన్ ఫ్లై మిషన్ 2028లో ప్రయాణమై 2034లో టైటాన్పై చేరనుంది. ఇది జీవన లక్షణాల కోసం పరిశోధన చేయనుంది. ఇటీవల భారత్లో విడుదలైన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏది? భాస్కర క్వాంటమ్, భగవాన్ క్వాంటమ్, భరత క్వాంటమ్, భాస్కర 2.0. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ భాస్కర క్వాంటమ్. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన భాస్కర క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ భారత్లో మొదటి ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ క్లౌడ్ ప్లాట్ఫామ్గా ప్రారంభించబడింది. ఇటీవల భారత్లో ప్రారంభమైన ఏఐ సాధిత వ్యవసాయ మోడల్ పేరు ఏమిటి? కిసాన్ ఇంటెలిజెన్స్, కిసాన్ జీపీటీ, ఏఐ క్రాప్, భవిష్య కృషి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కిసాన్ జీపీటీ. ఇది చాట్ జీపీటీ ఆధారంగా అభివృద్ధి చేయబడిన వ్యవసాయానికి అనువైన ఏఐ టూల్. రైతులకు పంటల సమాచారం, సలహాలను అందిస్తుంది. ఇటీవల స్పేస్ ఎక్స్ విజయవంతంగా పరీక్షించిన స్టార్షిప్ నెంబర్ ఏమిటి? SN25, SN26, SN27, SN28. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ SN28. 2025 మేలో స్పేస్ ఎక్స్ SN28 స్టార్షిప్ను పరీక్షించారు. ఇది పూర్తి స్థాయిలో ఉపగ్రహ కక్షలోకి వెళ్ళిన టెస్ట్ మిషన్. DNA ఎడిటింగ్ను అత్యంత ఖచ్చితంగా నిర్వహించగల గూగుల్ క్యాస్ టెక్నాలజీకి సంబంధించి తాజా పరిశోధన ఏది? CRISPR 3.0, CRISPR చిప్, ప్రైమ్ ఎడిటింగ్ 2.0, CAS-PR. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ప్రైమ్ ఎడిటింగ్ 2.0. ప్రైమ్ ఎడిటింగ్ 2.0 అనేది డిఎన్ఏలో తప్పులను సరిగ్గా సవరించే అత్యంత ఖచ్చితమైన టెక్నిక్. ఇది జనవరి, మే మధ్యలో పరిశోధనలో ముందుకు వచ్చింది. ఇటీవల భారత్ చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించినది? రిమోట్ శాటిలైటింగ్ మానిటరింగ్, డిఫెన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఉత్పత్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డిఫెన్స్ టెక్నాలజీ. మిషన్ దివ్యాస్త్ర ద్వారా భారత్ మొదటిసారిగా MIRV టెక్నాలజీతో ఆగ్నేయాయుధ పరీక్ష జరిపింది. ఇది పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. 2025లో ఇస్రో ప్రయోగించిన తొలి సోలార్ సెల్ మిషన్ పేరు ఏమిటి? సూర్య తరంగ, పుష్పనీతి, సూర్యయాన్, ఆదిత్య 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సూర్య తరంగ. ఇది సూర్యకాంతి శక్తిని ఉపయోగించి ప్రయాణించే ప్రయోగాత్మక ఉపగ్రహం.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల ఆమోదించిన కొత్త మలేరియా టీకా పేరు ఏమిటి? వ్యాక్స్ మాలా, RTS-S, R21 మ్యాట్రిక్స్ M, మాస్క్విల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ R21 మ్యాట్రిక్స్ M. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన రెండవ తరం మలేరియా టీకా. ఇది చాలా అధిక ప్రభావశీలత కలిగి ఉంది. ఇటీవల ప్రారంభమైన ప్రాజెక్టు శాండెస్ 2.0 ఏ రంగానికి సంబంధించినది? కృత్రిమ మేధస్సు, స్మార్ట్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మెసేజింగ్ యాప్. సురక్షితంగా ప్రభుత్వ ఉద్యోగులు సమాచారాన్ని పంచుకునే విధంగా రూపొందించబడింది. ఇటీవల హవావే కంపెనీ 5G సామర్థ్యం కలిగిన ఏ కొత్త టెక్నాలజీ చిప్ను విడుదల చేసింది? హార్మోనీ కోర్, కిరిన్ 9006C, నోవాలింక్, కిరిన్ X1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కిరిన్ 9006C. ఇది చైనాలో తయారు చేసిన అత్యాధునిక చిప్. అమెరికన్ ఆంక్షల మధ్యలో 5G సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది. యాపిల్ ఇటీవల పరిచయం చేసిన మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ పేరు ఏమిటి? విజన్ ప్రో, విజన్ 1, ఐసెన్స్, ఐవిజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ విజన్ ప్రో. యాపిల్ విజన్ ప్రో అనేది వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీని కలిపిన హెడ్సెట్. ఇది 2025లో అమెరికా తర్వాత ఇతర దేశాల్లో విడుదల కానుంది. భారతదేశపు తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్ ఎక్కడ నిర్మాణంలో ఉంది? నోయిడా, బెంగళూరు, గాంధీనగర్, చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గాంధీనగర్. మిక్రాన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో గుజరాత్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్ నిర్మించబడుతోంది. ఇది భారత్ చిప్ మేకింగ్ లక్ష్యానికి కీలక ఘట్టం. ఇటీవల ఓపెన్ ఏఐ విడుదల చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పేరు ఏమిటి? GPT-5, GPT 4.5, GPT-4 టర్బో, GPT-4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ GPT 4.5. GPT 4.5 మోడల్ మరింత వేగంగా, తక్కువ లేటెన్సీతో పనిచేస్తూ మెరుగైన సహకారం అందిస్తోంది. 2025లో స్పేస్ ఎక్స్ ప్రారంభించబోయే పోలారిస్ డాన్ మిషన్ ప్రత్యేకత ఏమిటి? మానవులతో వీనస్ ప్రయోగం, తొలి ప్రైవేట్ స్పేస్ వాక్, టైటాన్కు ప్రయాణం, చంద్రునిపై దిగడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తొలి ప్రైవేట్ స్పేస్ వాక్. పోలారిస్ డాన్ మిషన్ ద్వారా కమర్షియల్ యాత్రికులు మొదటిసారిగా స్పేస్ వాక్ చేయబోతున్నారు. ఇటీవల ఇస్రో ప్రస్తుత చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఎప్పటి వరకు పదవిలో కొనసాగనున్నారు? జూన్ 2025,
డిసెంబర్ 2025, మార్చ్ 2026, జూన్ 2026. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జూన్ 2026. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.